చిన్నపిల్లవి వివాహ వ్యవస్థ పాడైపోతోంది, దాంపత్యం పాడైపోతోంది, దీనివల్ల సమాజం భ్రష్టం అవుతోంది, దాంపత్య విలువలు తెలుసుకోవాలి అని నువ్వు సభావేదిక మీద నిలబడి ప్రబోధం చేయడం బహుశా నవతరంలో ఉన్నటువంటి ఆందోళనకి నేను ప్రతినిధిగా నన్ను తీసుకోమని నీ ఉద్దేశ్యమో ఏమో నాకు అర్థం కాలేదు. ప్రతి సంవత్సరం ఒక 3 రోజుల పాటు భారతీయ సాంస్కృతిక పీఠం చెన్నై శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ సభలని మిషగా పెట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకునేటటువంటి అదృష్టం కలగడం, ప్రదోష వేళలో ఏదో భగవత్ సంబంధమైన విషయం మీదో, శాస్త్ర సంబంధమైన విషయం మీదో, సంస్కార సంబంధమైన విషయం మీదో మాట్లాడుతూ ఉండడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం. ఇంత ప్రేమగా మీ అందరూ కూడా బయలుదేరి వచ్చినందుకు, ప్రతి సంవత్సరం శ్రద్ధాళువులై శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అంత జాగ్రత్తగా అవలోకించి విని పట్టుకుంటున్నందుకు ప్రప్రథమంగానే మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చేసి ఆశీర్వచనాన్ని అందించినటువంటి వైదిక బృందానికి, ఇప్పుడు శ్రీనివాస గద్యని అనుసంధానం చేస్తూ ఆశీర్వచనం అందించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విద్వాంసుల బృందానికి, అలాగే ఆ సలహా మండలి అధ్యక్షులు వారి దంపతులు, కుచలాంబాల్ కళ్యాణ మంటపం యొక్క అధినేత, వారు నాకు చిరపరిచితులే, ఆ దంపతులు ఇంత ప్రేమతో అసలు నేను ఇని చెప్పకముందే సత్కరించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి ప్రేమ అటువంటిది. మళ్ళీ నేను ప్రార్థనా శ్లోకాలు చదివితే ఇచ్చిన విషయం మీద వినా అన్య విషయాన్ని మళ్ళీ స్పృశించడం నాకు అలవాటు లేదు కనుక ముందుగానే ఈ విషయాన్ని ప్రతిపాదించడం జరిగింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మార్థకామమోక్షములు 4 కూడా చతుర్విధ పురుషార్థములుగా శాస్త్రము చేత ప్రతిపాదింపబడ్డాయి. పురుషార్థము అన్న మాటకు అర్థం పురుషుడు ప్రయత్నం చేసి అర్థించి పొందవలసినది, అది పరమార్థము. జీవితంలో సాధించవలసినది ఏదైనా ఉంటే ఈ 4 సుమా. అంటే పురుషుడు అన్న శబ్దాన్ని లింగభేదం చేత స్త్రీ పురుషులలో పురుషుడు అని స్వీకరించకూడదు. పురుషుడు అన్న మాటకు అర్థం జీవుడు అని. ఆ జీవుడు అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు.
నానానీకపయూధముల్ వనములోనన్ పెద్ద కాలమ్ము సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలీక నీరాశ ఇటీల వచ్చిది భయం బిట్లోకదే ఈశ్వర అంటాడు గజేంద్రుడు. 10 లక్షల కోట్ల మంది భార్యలు నాకు అన్నాడు. అంటే జీవుడు ఇక పూర్వం ఎన్ని శరీరాలలో ఉన్నాడు, ఎంతమంది భార్యలు, ఎంతమంది బిడ్డలు, ఏ జన్మకు ఆ జన్మలో జ్ఞాపకం ఉండదు కాబట్టి గొడవలేదు. కానీ మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైనది. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అసలు నరజన్మ లభించడమే చాలా చాలా విశేషం. అటువంటి నరజన్మలో జీవుడు గురువుగారిని ఆశ్రయించడానికి, శాస్త్రాన్ని పట్టుకోవడానికి యోగ్యమైనటువంటి మహోపకరణంగా ఈ శరీరం ఉంది కాబట్టి, మనుష్య శరీరంలో ప్రవేశించి ఉన్నాడు కాబట్టి, ఆ జీవుడు పొందవలసినటువంటి 4 ఏవి ప్రధానమైన ఉన్నాయో వాటిని పురుషార్థములు అని ప్రతిపాదించారు. అందులో మొదటిది ధర్మము, మిగిలినవి అర్థకామములు. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు దారితీస్తుంది. ఇక మోక్షము అనేటటువంటిది కొత్తగా పొందడానికి అవకాశం ఇచ్చేటటువంటి వస్తువు కాదు. మిగిలిన 3, ముందున్నవి 3 పట్టుకుంటే 4వదైనటువంటి ఫలితం మోక్షం వస్తుంది. మోక్షము అంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే జన్మ పరంపర నుండి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీశయనం కళంతీ శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభివిశివానందలహరి అంటారు శంకర భగవత్పాదులు. ఆ జనన మరణ చక్రమునందు తిరుగుతుండడన్న కారణం చేత కలుగుతున్నటువంటి తాపం ఏదున్నదో ఆ తాపము నుంచి విముక్తి పొందాలి అంటే, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవాలి అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహము చేత మాత్రమే జరుగుతుంది కనుక అటువంటి ఫలితం ఏదున్నదో దానికి మోక్షము అని పేరు. అటువంటి విడుదల, ఆ మోక్షమును పొందడానికి అర్థము ధర్మబద్ధము కావాలి. సంపాదించేది ధార్మికంగా సంపాదించాలి, ఖర్చు పెట్టేది ధార్మికంగా ఖర్చు పెట్టాలి. సంపాదన ధార్మికంగా సంపాదించానండి, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానంటే కుదరదు. ధార్మికంగా సంపాదించాలి, ధార్మికంగా ఖర్చు పెట్టాలి. ఒక కోరిక కలిగినప్పుడు అది ధర్మచట్రములోకి ఇముడుతోందా అన్నది చూసుకోవాలి. ధర్మచట్రములోకి ఇమిడినటువంటి కోరిక తీర్చుకోవడం వలన వచ్చేటటువంటి ఉపద్రవం ఏది ఉండదు. అది ధర్మచట్రంలోకి ఇమడదు అన్నప్పుడు ఆ కోరిక జోలికి వెళ్లకుండా ఉండగలిగినటువంటి శమదమాది సంపత్తులను సమకూర్చుకోవాలి. ఆ కారణము చేత మోక్షము కలుగుతుంది. అంటే ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము. దీన్ని విశేషమైన వస్తువు అంటారు. ఇలా ప్రయత్నం చేస్తే పరమేశ్వరుడు ఎరుకలోనికి వస్తాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైభవతి. ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో, ఎవరు బ్రహ్మమును అనుభవించాడో వాడే బ్రహ్మమగుచున్నాడు అని. కాబట్టి ఇక ఆయన మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కానీ ఒకసారి శరీరాన్ని పొందేశాడు కాబట్టి ఆ శరీరము పతనమైపోవడమే ఆఖరిసారి శరీరం పతనమైపోవడం. ఇక వేరొకసారి శరీరంలోకి రాడు కాబట్టి వేరొకసారి శరీర పతనము జరగడం అన్నది ఉండదు. ఇంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడానికి యోగ్యముగైనటువంటి రీతిలో మనుష్య జన్మని ఆశ్రమ విభాగం చేసి సంస్కరించారు. అందులో మొదటిది బ్రహ్మచర్యము, రెండవది గృహస్థాశ్రమము, మూడవది వానప్రస్థము, నాలుగవది సన్యాసాశ్రమము. నాలుగవదైనటువంటి సన్యాసాశ్రమంలోకి అనేక మంది ప్రవేశించకపోవచ్చు. కానీ నిజానికి 4 ఆశ్రమాలలోకి అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే. శ్రీరామాయణంలో ఈ 4 ఆశ్రమాల గురించి తీర్పు చెప్తూ చతుర్నాం ఆశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టముత్తమం అంటారు. ఈ 4 ఆశ్రమములలో చాలా గొప్పది ఏది అంటే గృహస్థాశ్రమమే. అటువంటి గృహస్థు లేనినాడు మిగిలినటువంటి ఆశ్రమాలలో ఉన్న వాళ్ళకి అన్నం దొరకదు. బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడతాడు.
ఆకలి వేసినప్పుడు గృహస్థు ఇంటి దగ్గరికి వచ్చి భవతి భిక్షాందేహి అంటాడు. సన్యాసి గృహస్థు ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. వానప్రస్థు గృహస్థాశ్రమంలోంచి వెళ్ళినవాడు. గృహస్థాశ్రమము కీలకమై మిగిలిన ఆశ్రమములకన్నిటికీ కూడా శ్రీరామరక్షగా నిలబడుతుంది. అటువంటి గృహస్థాశ్రమం ఏది ఉన్నదో అది శ్రేష్టముత్తమం. అన్ని ఆశ్రమములలోకి శ్రేష్టము ఉత్తమము అని రామాయణం ప్రతిపాదన చేసింది. అటువంటి గృహస్థాశ్రమ స్వీకారం చేయడానికి ఏ మంత్రముల చేత సంస్కరింపబడతాడో ఆ సంస్కార వైభవమునకు వివాహము అని పేరు. అందుకే వివాహము అన్న మాటకి వ్యాఖ్యానం చేశారు. విశేషేణ వాహయతీతి వివాహ. ఏది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో లేదా ఆ ఫలితమే విశేషముగా చెప్పబడుతుందో, అసలు మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనమేదో అటువంటి చరమ ప్రయోజనాన్ని సాధించడానికి ప్రధానంగా ఏ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడో ఆ ఆశ్రమంలో ప్రవేశించడానికి కావలసిన రీతిలో జరిపేటటువంటి సంస్కారమునకే వివాహ సంస్కారము అని పేరు. ఈ వివాహ సంస్కారమునందు స్త్రీ పురుషులు ఇద్దరినీ కూడా దంపతులుగా కలుపుతారు. వివాహ మంత్రాలలోనే చెప్తారు, ఆకాశము ఆకాశముగా ఫలవంతము కానేరదు, భూమి భూమిగా ఫలవంతము కానేరదు. భూమిలో గింజలు ఉంటాయి, ఎప్పుడో పడేసినటువంటి జామ పండులోని గింజలు భూమిలోనే ఉంటాయి. వర్షం ఆకాశంలోంచి పడుతుంది. ఆకాశంలోంచి పడినటువంటి వర్షమునకు ఈ ఎండిపోయినటువంటి గింజలోంచి అంకురం పైకొస్తుంది, పైకొచ్చి మొలకలెత్తుతోంది. ఇప్పుడు భూమి భూమిగా ఆకాశం ఆకాశంగా ఉంటే ఈ సృష్టి నడవదు. ఈ సృష్టి నడవాలి అంటే భూమ్యాకాశముల మధ్య ఒక సంబంధం ఉండాలి. ఆకాశము వర్షమును వదిలిపెడితే భూమి మీద ఉండేటటువంటి గింజలు ఆ వర్ష స్పర్శ చేత చైతన్యాన్ని పొంది ఆ గింజలు అంకురములై, అంకురములు మొక్కలై, మొక్కలు చెట్లై, చెట్లు ఫలవంతములైతే ఈ సృష్టి అంతా నడుస్తోంది. అది తిని ఆ తేజస్సుని పొంది తేజస్సు వీర్యమై శుక్రమై స్త్రీయందు శోణితమై శుక్రశోణితముల యొక్క కలయిక చేత ఈ సమస్త సృష్టి అంతా నడుస్తోంది. భూమ్యాకాశములు రెండు వేరువేరుగా ఉన్నప్పటికీ వర్షము గింజ అనేటటువంటి రెండిటి కలయిక చేత ఎలా సార్థక్యాన్ని పొందుతున్నాయో అలాగే ఈ లోకంలో స్త్రీ స్త్రీగా ఉండిపోయిన, పురుషుడు పురుషుడుగా ఉండిపోయిన, అంటే దాని అర్థం పురుషుడికి స్త్రీ స్పర్శ లేకపోయినా, స్త్రీకి పురుష స్పర్శ లేకపోయినా, వాళ్ళిద్దరూ కలిసి దాంపత్యమన్న బంధంతో జీవనాన్ని చెయ్యలేకపోయినా ఆ జీవితాలు సార్థక్యాన్ని పొందవు. కాబట్టే స్త్రీ పురుషుల యొక్క జీవితములు ఫలవంతము కావడానికి వివాహము అనేటటువంటి సంస్కారాన్ని తీసుకొచ్చారు.